ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి క్రీస్తు టీవీ పరిచర్య ద్వారా జీవజలాలు ఏబిఎం చర్చ్ దొనకొండ ద్వారా ఈ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం కొరకు సిద్ధపడి టీవీల ముందు ఎదురు చూస్తూ ఉన్న ప్రతి వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నీతి నిమిత్తం హింసింపబడువారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. మనం గతంలో ఈ ధన్యతలను గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ ఆపరేటర్ గారికి మధ్య కొంచెం బాగలేని కారణం చేత వెనుకది ముందు, ముందుది వెనుక వరుసగా వేయలేకపోయారు. కానీ మెట్టుకు దేనికి అదే ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది కనుక ధన్యతలన్నీ కూడాను అవి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం అనుసరించేటటువంటి ఈ లోకంలో జీవిత విధానాన్ని తెలియజేసేది కనుక మనం వీటిని కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా మనం ధ్యానపూర్వకంగా మనము ధన్యతలను మనం ధ్యానం చేయాలి. మనకి బీటస్ అనేటటువంటి లాటిన్ మాట బ్లెస్డ్ అని ధన్యులు అనేటువంటి మాటతో తిరిగించబడింది. ఇది గ్రీకులో మకారియస్ అనగా బ్లెస్డ్ అనగా హ్యాపీ అనేటటువంటి మాట. హ్యాపీ ది మ్యాన్. ఈ హ్యాపీ అనే మాట 9 పర్యాయాలు మనకు ఈ అధ్యాయంలో 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ బీటస్ అనేటటువంటి మాట, బ్లెస్డ్, హ్యాపీ అనే మాట వాడబడింది. ఇది కొండ మీద ప్రసంగం అని సెర్మన్ ఆన్ ద మౌంట్స్. మనకు లూకా సువార్తలో కూడాను 6వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ కూడా ఇలాంటి ధన్యతలు కనబడతాయి. కానీ అది కొండ మీద ప్రసంగం చేసినట్లుగా లేదు, కానీ అది ఒక మైదానములో ఆయన ప్రసంగించినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానముందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారిని వచ్చి స్వస్థత నొందిరి అని వ్రాయబడి ఉంది. అంచేత ఇక్కడైతే 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరని వ్రాయబడి ఉన్నది. అది అక్కడ లూకా సువార్తలో మైదానములో ఇన్ ఏ ప్లెయిన్ ప్లేస్ ఆయన సువార్త, అక్కడ ధన్యతలు అవన్నీ కూడా మనం చూస్తాం. ఇక్కడ ఒక పర్వతం మీద పర్వత ప్రసంగాన్ని మనం చూస్తాం. కనుక ఈ లోకంలో మనము నిజమైనటువంటి సంతోషం ఎలా పొందగలం? ఈ ప్రతి దానిలో కూడా సంతోషం లోకములో ప్రతిపాదించేటటువంటి సంతోషానికి, అలాగున్నే క్రైస్తవుడిగా మనం పొందేటటువంటి సంతోషానికి, నిజమైనటువంటి సంతోషానికి వ్యత్యాసాలు ఉన్నాయి. అందువలన గాడ్లీ క్యారెక్టరిస్టిక్స్, దైవికమైనటువంటి లక్షణాల ద్వారా పొందేటటువంటి సంతోషం, అది రియల్ హ్యాపీనెస్, మన జీవితాల్లో నిజమైనటువంటి సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఇది దేని మీద ఆధారపడి ఉన్నది అని అంటే నీతి మీద ఆధారపడి ఉంది. ట్రూ రైచియస్నెస్. నీవు ఎప్పుడైతే నీతిగా ఉంటావో అప్పుడు మనకు సంతోషం అనేటటువంటి దేవుడు అనుగ్రహిస్తాడు. పరిసయ్యులు వాళ్ళు బయటికి కనబడేటటువంటి విషయాలను ఎక్కువగా వారు దృష్టిస్తారు. అందువలన వారు ఈలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని అంచనా వేసేటప్పుడు ఈ ఎక్స్టర్నల్ థింగ్స్, బయటకు కనబడేటటువంటి రూల్స్ని, ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించడం ద్వారా సంతోషాన్ని వెతికేటటువంటి వారు. అందువల్ల వాళ్ళకి రైచియస్నెస్ అంటే ఏమిటి అని అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం. లూకా సువార్తలో 18వ అధ్యాయము 10వ వచనంలో, లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనము, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు.
తామే నీతిమంతులమని తమను తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పినటువంటి మాట తమ్మును తాము నీతిమంతులుగా తీర్చడానికి వారు చేసేటటువంటి పని. ఆ పరిసయ్యులు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఆయన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలకు ఆయన లోబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బయటకు కనబడేటటువంటి జీవితం, ఇవి ఎక్స్టర్నల్ థింగ్స్. అలాగనే ఏ మ్యాటర్ ఆఫ్ ఒబేయింగ్ రూల్స్ ఆఫ్ ది లా అండ్ రెగ్యులేషన్స్. ధర్మశాస్త్రానికి మనం లోబడము, అక్కడ ఉండేటువంటి చట్టాలకు లోబడంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఆయన చెప్పేటటువంటిది ఏదో మనం ఉపవాసం ఉండడం ద్వారానో, ప్రార్థన చేయడం ద్వారానో, లేకుంటే కానుకలు ఇవ్వడం ద్వారానో, ధర్మం చేయడం ద్వారానో, వీటి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడడం కాదు, కానీ ఇది మన అంతరంగమునకు సంబంధమైనటువంటిదిగా చూస్తూ ఉన్నాడు. లూకాసు వార్తలోనే 18వ అధ్యాయం 13-14 వచనములలో అక్కడ అంతరంగములో నేను ఎలాంటి వాడనో తాను తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. సుంకరు దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. కనుక లోపల విషయాన్ని, ఆయన మన లోపల ఉండేటువంటి జీవితాన్ని యేసు ప్రభువారు చూస్తాడు. అందువల్ల ఇన్నర్ లైఫ్ అనేటటువంటి చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన జీవితాల్లో ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అండ్ సఫిషియన్స్ అనేటటువంటి సమృద్ధి అనేటటువంటిది అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు మన అంతరంగాన్ని పరిశీలించేవాడు. బహిరంగంగా మనం ఏదో చేసేటటువంటి కర్మకాండాలను బట్టో లేకుంటే క్రియలను బట్టో మనల్ని ఆయన నీతిమంతులని ఆయన తీర్చడు. కనుక ఈరోజు మన జీవితాల్లో ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి బిడ్డలు ఎలాగున జీవిస్తారు, వారిని యందు ఉండేటటువంటి జీవిత విధానం ఎలాంటిదో అది మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. సహజంగా ఈ లోకంలో మనుషులు కొన్ని తప్పుడు పనులు చేసి వారు శ్రమలను అనుభవిస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి పర్సెక్యూషన్స్, హింస అనేటటువంటిది కొన్నిసార్లు బుద్ధిహీనత వలన వస్తూ ఉన్నది. చిన్న బిడ్డలు ఉన్నారు, వారికి తెలియదు, ఏదో ఒక టీవీని పగలు కొడతారు, వాళ్ళకి నష్టం వస్తూ ఉంది. కొన్నిసార్లు పెద్దోళ్ళే మ్యాడ్ పీపుల్ ఉంటారు, అనగా పిచ్చవారు ఉంటారు. పిచ్చ పనులు చేసినప్పుడు వాళ్ళు చేసేటువంటి పనులు రాళ్ళు వేయటము, తేనె తగలబెట్టడము ఈరోజు మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కొంతమంది భయంకర ఉన్మాదులుగా తయారైపోయి ఇతరులు కీడు చేయటం, అలాంటి వారికి శ్రమ. అలాగున్నే మనం కొన్నిసార్లు పాపముల వలన వచ్చేటటువంటి శ్రమ మనం చూస్తూ ఉంటాం. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ హింస అనేటటువంటి తప్పనిసరిగా అది కలుగుతూ ఉన్నది. పాపం అనగా దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, లేకుంటే మరి ఇతరమైనటువంటి ప్రతి విధమైనటువంటి దుర్నీతి పాపం అంటాడు. బైబిల్లో పాపానికి కొన్ని నిర్వచనాలు మనం చూస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక 2 విషయాలు మనం మొదటి అధ్యాయంలోనూ అలాగే చివరి అధ్యాయం అనగా 5వ అధ్యాయం 17వ వచనంలో సకల దుర్నీతియు పాపం అంటాడు. అలాగనే యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 4వ వచనం ఆజ్ఞాతిక్రమం పాపం. ఇలాగున మనము అతిక్రమించినప్పుడు, మనం ఉండవలసినటువంటి స్థలంలో మనం ఉండకుండా చేయవలసిన పని చేయనప్పుడు మన హింసలు కొన్ని వస్తూ ఉంటాయి. మన బాధ్యతలను మనం విస్మరించినప్పుడు, అలాగనే కొన్ని పర్యాయాల్లో మనం కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇలాగున మనము హింస అనేటటువంటిది మన జీవితాల్లో రకరకాలుగా వస్తూ ఉంది. కనుక ఇది ఎందువలన వస్తూ ఉందంటే మన యొక్క పరిస్థితులను బట్టి, మనం చేసేటటువంటి వీటిని బట్టి వస్తూ ఉన్నది. కానీ మనం దేవునిని మనం ప్రేమించడం ద్వారా మనము ద్వేషించబడి కొన్ని శ్రమలు రావడం అనేటటువంటిది క్రైస్తవులకు వస్తున్నది. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 18వ వచనంలో శిష్యులతో ఆయన మాట్లాడాడు. చివరి రోజు ఆయన వారితో చెప్పినటువంటి మాట, లోకము మిమ్మల్ని ద్వేషించండి, మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన
ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటున్నాను, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. ఈరోజు మనము ఇది గ్రహించుకోవాలి. మనం నీతిగా యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలుగా మనం జీవించటం వలన, దేవుణ్ణి ప్రేమించటం వలన లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంది. కొన్ని పర్యాయాలు ఆలోచన చేస్తే ఏ విధమైనటువంటి కీడు చేయకుండానే కేవలం యేసు ప్రభువారి నామాన్ని, అయ్యా యేసు ప్రభువారు రక్షకుడు అని చెప్పినందుకు రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి హింసలను పొందారు ఆదిమ క్రైస్తవ సంఘం. మొట్టమొదట సంఘం మరి ఖడ్గవాత పడినటువంటి యాకోబు మనకు కనపడతాడు అపొస్తల కార్యాల గ్రంథంలో. అలాగని అపొస్తల కార్యాల గ్రంథంలో పౌలు హింసలు ఇవన్నీ మనం చూస్తాం. యేసు ప్రభువారిని వెంబడించినటువంటి కారణాన ఆ శిష్యులందరూ కూడా ఏదో రకమైనటువంటి రీతిగా వారు హింస పొందారు. అందువలన ఎందుకొరకు క్రైస్తవునికి హింస వస్తూ ఉన్నది? 3వ అధ్యాయంలో అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనంలో, దుష్కార్యము చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. కనుక మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆయన నీతిని ప్రేమించలేకపోయారు, అందువలన ఆయనను ద్వేషించారు. లోకం తన వారిని స్నేహిస్తూ ఉంది. వాళ్ళు చేసినట్లుగా చెడ్డ చేసేటటువంటి వారితో బాగుంటారు. మంచి చేసేటటువంటి వారిని ద్వేషించటం, మంచి చేసేటటువంటి లేదా మంచి క్రియలను కలిగినటువంటి వ్యక్తులను నిష్కారణంగా హింసిస్తూ ఉంటారు. అందువలన మంచివారు ఎలాగును ఉన్నారు అని అంటే వారి మధ్య ముండ్లుగా ఉన్నారు అంటాడు. మీకా సువార్త 7వ అధ్యాయంలో 4వ వచనంలో, వారిలో మంచివారు ముండ్ల చెట్ల వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. కనుక మంచివారు ఇతరులను గుచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వారు చేసేటటువంటి పనులను గురించి వారు హెచ్చరించినప్పుడు యోసేపు తన సహోదరుల యొక్క దుష్టత్వమును గురించి తండ్రికి చేరవేస్తూ ఉన్నాడు. అందుచేత వారు ఆయనను ద్వేషించారు. ఎప్పుడు అవకాశం దొరికితే ఆయనను పట్టుకొని చంపివేయాలా అని వారి కొరకు చూస్తూ ఉన్నాడు. కనుక వాళ్ళందరూ కూడాను ఏకపట్టున అతనిని పట్టుకొని ఎంత భయంకరమైనటువంటి రీతిగా అతన్ని అమ్మివేశారో అందరూ ఏకీభవించి వారు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పని ఎందుకొరకు చేశారు అని అంటే, తన యొక్క సహోదరుల యొక్క విషయాలన్నీ కూడాను తండ్రికి వర్తమానం తెస్తూ ఉన్నాడు. యాకోబు మరి ఎంతో నెమ్మదిగా యోసేపు మొట్టమొదటి నుండి కూడా ఆయనకి ఇష్టడైనటువంటి వాడు. అయితే వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని సహోదరులు చేసేటటువంటి ఆ పనులను గూర్చి ఆయన చెబుతూ ఉండటం బట్టి వారిని ద్వేషించారు. అతని సహోదరులు తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించటం అనేటటువంటిది ఒకటి మనకి ఆదికాండం 37వ అధ్యాయములో, అలాగుననే తన సహోదరులు చేస్తూ ఉన్నటువంటి పనులు తీసుకొని వచ్చి తన తండ్రితో చెప్పడం అనేటటువంటిది మరి ఒకటి. ఈ రెండు కారణముల వలన వారు సమయము కొరకు వెతుకుతూ ఉన్నారు. మన జీవితాల్లో కూడాను మనము కొన్ని పర్యాయాలు ఇతరులకు ముండ్లుగా ఉంటాము. తమ విషయాలు హెచ్చరించినప్పుడు మీరు బాగుపడాలని, వారు మంచిగా ఉండాలని వారు భావించుడు చొప్పుననే ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ ఇది వారికి అది ఇష్టం లేదు. అది వారికి ఇష్టం లేనటువంటి పని. ఇతడు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తన తండ్రికి ఈ విషయాలు చెప్పడం అనేటటువంటిది ఇష్టం లేదు. అలాగనే యేసు ప్రభువారు
ఆయన చెప్పేటటువంటి మాటలు కూడాను వారికి ఇష్టము లేనటువంటి పరిస్థితి. అందువలన ఈరోజు మన జీవితాలలో ఎందుకొరకు హింస? లూకా సువార్తలో 6వ అధ్యాయము 26వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. ఇలాగును కొన్ని పర్యాయాలు మనలను మెచ్చుకున్నా కానీ శ్రమ. దేవుడు హేబెల్ను మెచ్చుకున్నాడు, ఆయన చేసినటువంటి ఆయన అంగీకరించాడు. అందువలన అతడు తన సహోదరుడి మీద పడి చంపివేశాడు. అందువలన ఈరోజు మన జీవితాలలో శ్రమ అనేటటువంటిది ఎందుకొరకు వస్తూ ఉన్నది? ఒకసారి నేను ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. మంచివారికి కూడాను వచ్చేటటువంటి, నీతిమంతులకు వచ్చేటటువంటి కష్టములను గురించి ఉదయాన్నే ప్రాతకాలం మాట్లాడుతూ ఉండగా ఒక సహోదరి విని, అయ్యా మీరు రోజు దేవుని వాక్యం చెప్తూ ఉంటారు కదా, మంచివారికి ఎందుకు కష్టాలు వస్తాయి అని వారు నన్ను అడిగినప్పుడు, వారు అడిగిన ప్రశ్నకు నేను చాలా జాగ్రత్తగా దానియేలును గురించి చెప్పాను. దానియేలు ఆయన ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు. అందువలన వారు అతని మీద పగబట్టి ఎలాగైనా సరే ఇతను తప్పు చేయించేటటువంటి రీతిగా కష్టపెట్టాలా అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. ఏ విధమైన రీతిగా అయినా సరే తప్పు మోపాల, ఏదైనా ఒక నింద వేయాలి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఈ మన ఫెయిత్ని బట్టి, మన విశ్వాసం దానిని బట్టి, సఫరింగ్ ఫర్ అవర్ ఫెయిత్, క్రైస్తవునికి వచ్చేటటువంటి శ్రమ అనేటటువంటిది మన ఫెయిత్ని బట్టి వస్తుంది. అందుకని ఇక్కడ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ బికాజ్ ఆఫ్ రైచియస్నెస్, ఫర్ దైస్ ఈజ్ ద కింగ్డమ్, వారిది పరలోక రాజ్యమనని అక్కడ చెప్పబడింది. మన జీవితాల్లో నిరుహేతుకంగా ద్వేషించబడుతూ ఉంటాము, నిరుహేతుకంగా మనము శ్రమల పాలవుతూ ఉంటాము. అందువలన ఈరోజు మనము క్రైస్తవులుగా మనకు హింస వచ్చింది అని అంటే మొట్టమొదట ఇది మనల్ని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి వచ్చింది. ఆయనను మొట్టమొదటి ద్వేషిస్తూ ఉన్నారు, మనల్ని బట్టి కాదు. అసలు ఈరోజు ఆయన్ని ద్వేషిస్తూ ఉన్నారు. అది మనకి యోహాను సువార్తలో 15వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి మాట, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనని ఎడల మీ మాట కూడా గైకొందురు. మీ మాట కూడా గైకొంటారు. నన్ను హింసిస్తే మిమ్మల్ని హింసిస్తారు. ఈరోజు ఒక క్రైస్తవుని గౌరవం వచ్చినా క్రీస్తుని బట్టే, ఒకవేళ హింస వచ్చినా క్రీస్తుని బట్టే. అందువలన ఈరోజు మన జీవితాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మన పర్సెక్యూషన్ బికాస్ ఆఫ్ రైచియస్నెస్, నీతిని బట్టి మనకు రావాలి. మొట్టమొదటి నీతిని మనం వెతకాలి. ఈయన నీతిగా ఉండుటను బట్టి ఏ హేతు చేతనైనను ఆ మాట, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతు కనిపెట్టి ఉండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. అలాగున ఎక్కడా కూడాను మోకరిల్లి ప్రార్థన చేయకూడదని చెప్పినని, ఇక్కడ తప్ప మరి ఎక్కడా కూడాను దానియేలును పట్టుకోలేమని రాజును ప్రోత్సహించారు. సింహాలకు అప్పజెప్పారు చివరకు. కానీ దేవుడు అద్భుత రీతిగా సింహముల నోళ్లను మూయించాడు. కనుక ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలు చూస్తూ ఉన్నప్పుడు నీతి కొరకు ఎప్పుడైతే మనం నిలబడతామో దేవుడు మనల్ని శ్రమలో కూడా కాపాడుతాడు. చుట్టూతో మన మీద నిందలు వేయాలని లోకం చూస్తూ ఉంటుంది, కానీ అద్భుత రీతిగా దేవుడు నిన్ను పైకి ఎత్తి పట్టుకుంటాడు. అనగా పైకి ఎత్తి పట్టుకోవడం అంటే కిందంతా కూడాను భయంకరమైనటువంటి మంటలో నీళ్ళలో శ్రమ ఉన్నప్పుడు
దీనిలోండి నిన్ను పైకి లేవనెత్తి పట్టుకుంటాడు. ఒకసారి మేము క్యాంపస్లో ఉన్నప్పుడు ఒక పాపని వచ్చి కరుస్తూ ఉంది. మేము తాళాలు వేసాము. ఆ గోడ దూకి ఆ కుక్క ఓనర్ అలాగున ఆ పాపని పైకి ఇట్లా పట్టుకున్నాడు, దాన్ని అందకుండా, కుక్కకు అందకుండా పైకి మాకు అందించాడు గోడల మీద నుండి. అలాగున ఈరోజు లోకంలో దానియేలులాగా హింస పొందేటటువంటి పరిస్థితి వారు ఉన్నప్పటికీ దేవుడు మనలను ఆ కష్టముల నుండి ఆయన లేవనెత్తేటటువంటి వాడు, పైకి ఆ శ్రమలు నిన్ను ఏమీ చేయకుండా చేయగలిగినటువంటి వాడు. కనుక ఈరోజు మనకి ఒక మంచి ఉదాహరణ ఏమిటి అని అంటే, మనము దేవుని యొక్క బిడ్డలుగా ఒకవేళ నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇవి తాత్కాలికమే కానీ శాశ్వతమైనటువంటివి కావు. అందువల్ల వారి యొక్క చెడుతనమును గురించి చెప్తా ఉన్నాడు. 37వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం. యోసేపు 2వ వచనం కూడా చదువుదాము. జిల్ఫా కుమారుల యొద్ద ఉండినప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ఇది ఒక కారణం. ఈరోజు మన జీవితాల్లో మనం ఎక్కువగా ప్రేమించినా సరే, ఎక్కువ మెచ్చుకున్నా సరే, అలాగున్నే వారి యొక్క చెడుతనమును గురించి చెప్పుట. యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను ఎందుకు మీరు ద్వేషిస్తూ ఉన్నారు, మీరు చేసేటటువంటి పనులు చెడ్డవి కాబట్టే కదా అని చెప్పేటటువంటి మాటలు కూడా మనం చూస్తాం. అందువలన దానియేలు, యోసేపు, యేసు ప్రభువారు వీళ్ళందరూ కూడా నీతి నిమిత్తము హింస పొందినటువంటి వారు. అందువలన మొట్టమొదట మనం చేయవలసినటువంటిది ఆయన నీతిని వెతకాలన్నాడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొట్టమొదట ఆయన నీతిని వెతకాలి. మనకి హింసలు తప్పవు. మనం ఎప్పుడైతే యేసు ప్రభువారిని మనము ఎన్నుకున్నామో మన ప్రభువుగా, హింస అనేది తప్పదు అన్నాడు. తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎక్స్పెక్ట్ అపోజిషన్ వెన్ వీ స్పీక్ అవుట్ ఎగ్నెస్ట్ ద ఈవిల్. ఎప్పుడైతే నీవు చెడ్డకి వ్యతిరేకంగా మాట్లాడతావో వెంటనే నీకు వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఇతరుల యొక్క చెడ్డను గురించి నువ్వు మాట్లాడితే వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. వాళ్ళు క్రమం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు హేరోదు పాపమును ఖండించినప్పుడు బాప్తిస్మిచ్చుడు యోహాను తలగొట్టించాడు. అందువలన యేసుక్రీస్తు ప్రభువారితో మనము ఏకమై ఉన్నాము. ఆయనను బట్టి మనకు ఈరోజు ఆయన లేచింది మొదలు మంచిని గురించి ప్రకటన చేశాడు. మంచి చెప్పినందుకే ఆయన హింసించారు, అసూయపడ్డారు. అందువలన ఆయన నీతిని వెతుకుట అనగా ఆయన శ్రమ, ఆయన ప్రతి విధమైనటువంటి కష్టములలో మనం నిలబడడానికి మొట్టమొదటగా we must strive against immorality, injustice in the society. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని గూర్చి, అవినీతిని గూర్చి మనము చెప్పాలి, దానికి ఎదురు నిలబడాలి. అప్పుడు మన జీవితాల్లో శ్రమ అనేటటువంటి తప్పదు. అలాగనే ఇంకొకటి కూడా మన జీవితాల్లో కేర్ ఫర్ పూర్. అలాగున్నే పేదల కోసం నీవు నిలువబడ్డప్పుడు, వారి విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకున్నప్పుడు శ్రమ పడతావు. వాళ్ళ కోసం ఇప్పుడు ఎవరైతే పేదలు ఉన్నారో వారి కోసం నీవు ఏదైనా సహాయం చేస్తే, నీకు లేకపోయినప్పటికీ కూడా నువ్వు దాన్ని వదులుకొని ఆ పేదవారికి సహాయం చేసినప్పుడు, కొంతమంది నిర్భాగ్యులైనటువంటి వారు ఉంటారు, డిసడ్వాంటేజెస్తో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈనాడు లోకంలో మెజారిటీని చూసుకుంటున్నారు కానీ మైనారిటీస్కి న్యాయం జరగడం లేదు. అందువలన మనకు శ్రమలు అనేటటువంటి వస్తూ ఉన్నాయి. మెజారిటీ పీపుల్ ఉన్నప్పుడు నువ్వు న్యాయం చెప్తే అది కష్టంగా ఉంటుంది. అదే ఇక్కడ సొదొమ గొమొర్రాల్లో లోతు ఎదుర్కొన్నది. అక్కడ మెజారిటీ పీపుల్ అంతా అక్రమంలో ఉన్నారు. నీవు మాకు చెప్పవచ్చినటువంటి వాడువా పోయా అని చెప్పిన ఆయనను తృణీకరించినటువంటి పరిస్థితి. వారు పాపమునకు ఆయన అడ్డు వచ్చినందుకు ఆయన ఎగతాళి చేసినటువంటి పరిస్థితి. అందుచేత మన జీవితాలలో ఈరోజు మనం
పేదల పక్షాన ఎవరి పక్షానైనా మనం నీతి కోసం నిలువబడినప్పుడు మనలను కూడా భయంకరమైనటువంటి శిక్షలకు వారు గురి చేసేటటువంటి రీతిగా ఉన్నారు. అందువలన దేవుని యొక్క బిడ్డలుగా ఇలాంటివన్నీ కూడా నీకు కీడు చేసేది నీవెవడవో మాలు అని అంటాడు. ఆదికాండం 19వ అధ్యాయం 9వ వచనంలో వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగానుడు చూచుచున్నాడు, కాగా వారికంటే కీడు నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతున మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఈరోజు వాళ్ళు మంచి చెప్పారు, అయ్యా ఇది తగదయ్యా మీకు, అలాగునా నా ఇంటికి వచ్చినటువంటి వారిని మీరు చెరుపుట అది మీకు తగదు అని చెప్పినప్పుడు దుమ్మిగా వెళ్ళారు. ఈరోజు మనకు కూడాను మైనారిటీస్గా ఉన్నటువంటి వారికి మనకి ఏమాత్రం కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. అలాగనే మనము మన ప్రేమను ఇతరులతో పంచుకోవాలా, వారితో కలిసి మనము ఆ శ్రమలో ఉన్నప్పుడు కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. ఏ విధమైనటువంటి తప్పు మనం చేయకపోయినా లోకంలో ఉండేటటువంటి వారు వాళ్ళందరూ ఏకీభవించి మన మీదికి వచ్చేటటువంటి పరిస్థితి. అందువల్ల షేర్ ది లవ్ టు గాడ్ వేర్ ఎవర్ దే ఆర్. మనము దేవుని పిల్లల కొరకు మనం వాళ్ళని ప్రేమించి వారి కొరకు మనం కష్టపడవలసినటువంటి అవసరం ఉన్నది. దో యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్, నువ్వు లోక సంబంధివి కాదు, అయినప్పటికీ యూ స్టాండ్ ఇన్ ది వరల్డ్ యాజ్ ఏ ఫాలోయర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుచరుడుగానే ఈ లోకంలో ఉండాలి, కానీ ఇంకొక రకంగా మనం ఈ కష్టాలు వచ్చినాయి కదని పారిపోకూడదు. కనుక మనం ఎలాగును ఉండాలనో బైబిల్ రోజు చదవాలి, ప్రతిరోజు బైబిల్ నుండి మనం నేర్చుకోవాలి. ఎలాంటి జీవితం నేను జీవించాలి, దేవునికి అనుకూలమైన జీవితము, ఆయన కోరుకునే జీవితం ఏమిటో తెలుసుకొని దాని ప్రకారం మనం బ్రతకడానికి రోజు బైబిల్ చదవండి. చివరగా ది ట్రూలీ రైచియస్నెస్ పర్సన్ ఈజ్ నాట్ ఆఫ్ ద వరల్డ్, హీ ఈజ్ సిటిజన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేర్ఫోర్ వరల్డ్లీ మెన్ పర్సిక్యూటెడ్ హిమ్. రోజు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం నిజంగా నీతిగా జీవించినప్పుడు మనం ఈ లోక సంబంధులుగా ఉండడం, లోకం తన వారిని స్నేహిస్తుంది. అందువలన యాకోబు పత్రికలో అంటాడు 4వ అధ్యాయంలో, ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం. అయినా పర్వాలేదు, లోకంతో మాత్రం స్నేహం చేయొద్దు, దేవునితో స్నేహం చేద్దాం, ఎన్ని హింసలైనా పొందుదాం. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మరి సారి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు కూడా వాక్యం విన్నటువంటి బిడ్డలకు మారు మనసు రక్షణ అనుభవాన్ని అనుగ్రహించి నీతి కొరకు జీవించడానికి, హింస పొందడానికి ఇష్టపడినట్టు కృపను అనుగ్రహించండి. హింస నుండి తప్పించుకుని పాపంలో పడిపోకుండా సహాయం మీరు దయచేయండి. లోకాన్ని వెంబడించకుండా, లోకంతో స్నేహం చేయకుండా కృపను దయచేయమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ప్రత్యేకించి మీరు దీవించి వర్ధిల్లు చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము వర్తమానం విన్నటువంటి ప్రతి విశ్వాసికి మారు మనసు పొంది ప్రభువు కొరకు జీవించడానికి, నిత్యం వాక్యం చదువుకొని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకున్న ప్రతి విశ్వాసికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.